బ్రేకింగ్ న్యూస్ ఏపీలో అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో జనసేన పార్టీ శాసనసభాపక్ష సమావేశం నిర్వహించనున్నారు. సాయంత్రం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది. మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆ పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పవన్ భేటీ కానున్నారు. ఈ సమావేశంలో బడ్జెట్పై అవగాహన, అసెంబ్లీ సమావేశాల్లో ఎలా వ్యవహరించాలి, బడ్జెట్పై ఎలా చర్చించాలి అనే అంశాలపై జనసేన ప్రజా ప్రతినిధులకు పవన్ దిశానిర్దేశం చేయనున్నారు. ఏపీలో అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో జనసేన పార్టీ శాసనసభాపక్ష సమావేశం నిర్వహించనున్నారు. సాయంత్రం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది. మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆ పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పవన్ భేటీ కానున్నారు. ఈ సమావేశంలో బడ్జెట్పై అవగాహన, అసెంబ్లీ సమావేశాల్లో ఎలా వ్యవహరించాలి, బడ్జెట్పై ఎలా చర్చించాలి అనే అంశాలపై జనసేన ప్రజా ప్రతినిధులకు పవన్ దిశానిర్దేశం చేయనున్నారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి, సమావేశం ఎంతసేపట్లో ప్రారంభం కానుంది? బడ్జెట్తో పాటు ప్రధానంగా ఏ అంశాలు ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది? మొత్తం మీద చూసుకుంటే జనసేన పార్టీ అసెంబ్లీ సంబంధించి ఎల్పీ సమావేశం మరికొద్ది సేపట్లోనే జనసేన కేంద్ర కార్యాలయం డిప్యూటీ సీఎం క్యాంప్ ఆఫీస్ లో జరగబోతా ఉంది. మరికొద్ది సేపట్లోనే 4:45, 5:30 సమయంలో పవన్ కళ్యాణ్ హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి నేరుగా పార్టీ కేంద్ర కార్యాలయానికి వెళ్తారు. అక్కడి నుంచి కూడా 5:30, 6 గంటల సమయంలో జనసేనకి సంబంధించిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులతో కూడా పవన్ కళ్యాణ్ సమావేశం కాబోతున్నారు. ఈ సమావేశంలో రేపటి నుంచి జరగబోతున్న బడ్జెట్ సమావేశాల్లో జనసేన వ్యవహరించాల్సిన తీరు, జనసేన ఏ రకంగా వ్యవహరించాలి, ముఖ్యంగా బడ్జెట్ కు సంబంధించి ఎమ్మెల్యేలు అవగాహనకు సంబంధించి తీసుకోవాలి. అవగాహన చేసుకుని ప్రజలకి పూర్తి గణాంకాలతో సహా వివరించే ప్రయత్నం చేయాలి. ముఖ్యంగా చూసుకుంటే గత ప్రభుత్వానికి ప్రభుత్వానికి ఉన్న వ్యత్యాసాన్ని, అలాగే 5 సంవత్సరాల వైసీపీ సర్కార్ని ఈ 8 నెలల కూటమి ప్రభుత్వ లక్ష్యాన్ని ఏ రకంగా ఉంది, ఎటువంటి పరిపాలన కొనసాగుతుంది అనేది ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడంతో పాటు అసెంబ్లీ వేదికగా దీన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేందుకు ఎమ్మెల్యేలు, మంత్రులు కృషి చేయాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారికైతే దిశానిర్దేశం చేయబోతా ఉన్నారు. ఆ పార్టీకి సంబంధించిన 20 మంది శాసనసభ్యులు, అలాగే ఒక ఎమ్మెల్సీ, 2 మంత్రులతో ఇది జరగబోతున్నట్లు కూడా తెలుస్తా ఉంది. అయితే ఈ భేటీలో అన్ని అంశాలతో పాటు ఇటీవల జరిగిన రాజకీయ పరిణామాలు, ముఖ్యంగా గత కేబినెట్ భేటీ విషయంలో కానీ, లేకపోతే కొన్ని కార్యక్రమాలకి పవన్ కళ్యాణ్ హాజరు కాకపోవడం, సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం, ఇట్లా అనేక అంశాలకు సంబంధించి కూడా ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పవన్ కళ్యాణ్ భేటీ కాబోతా ఉన్నారు. ప్రియా, రైట్ శివ, అయితే ఈ సమావేశంలో బడ్జెట్, అలాగే కూటమి ప్రభుత్వం సంక్షేమ పథకాలు కాకుండా ఏపీ, తెలంగాణ నీటి కేటాయింపుల అంశంపై ఏమైనా స్పష్టత వచ్చేలాగా నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందా? ప్రధానంగా నీటి విభాగానికి సంబంధించి కూడా ఖచ్చితంగా అది ముఖ్యమంత్రి స్థాయిలోనే నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తా ఉంది. ఎందుకంటే నీటి పారుదల విషయానికి సంబంధించి కానీ, లేదా విభజన విషయానికి సంబంధించి కానీ పవన్ కళ్యాణ్ చేసుకోవడానికి కూడా సిద్ధంగా లేదు. ఎందుకంటే గతంలో విభజన సమస్యల విషయానికి సంబంధించి కానీ, 2 రాష్ట్రాల సమస్యల విషయానికి సంబంధించి కూడా అనేక సందర్భాల్లో మీడియాతో మాట్లాడుతూ కూడా, ఆయన ఇంటర్నల్ గా మాట్లాడినప్పుడు కూడా ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తులే వీటిపై కూడా పూర్తి స్థాయిలో నిర్ణయం తీసుకుని చర్చలు జరుపుతారు. కానీ సానుకూలమైన చర్చలు నడుపుకొని 2 రాష్ట్రాలకి ఎవరికి వారు న్యాయం జరిగే విధంగా కృషి చేయాలని చెప్పి ఆయన అయితే చాలా సందర్భాల్లో పిలుపునిచ్చారు. కానీ 2 రాష్ట్రాల అంశాలకు సంబంధించి ఎటువంటి కానీ ముఖ్యమంత్రి స్థాయిలోనే జరగాలి, అది నా పరిస్థితి కాదు అని చెప్పి ఆయన గతంలో కూడా ప్రకటించారు. సో ఆయన పెద్దగా చర్చించే అవకాశాలు అయితే కనిపించట్లేదు. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.